ఒక రోజు ఈ లీజ్ విధానానికి దీనికోసము ఏదో ఒక రోజు శ్రీకృష్ణుడిలాగా ఎవరో పుడతారన్నట్టుగా ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు శ్రీకృష్ణుడిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే ఎక్కడో జరగాలి. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది ఏమో నాకు రామ్ సచా గారు అన్నారు, అనుకుంటే ఒకటి జరిగింది, జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది అని. అది పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వడం, పవన్ కళ్యాణ్ గారికి అది తగలడం అంటే కొన్ని దైవ నిర్ణయాలు ఉంటాయి. మనం చేసే పాపాలకి ఇవి కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగా ఇలా థియేటర్ వ్యవస్థ నాశనం చేసి లీజ్ విధానం తోటి మాలాంటి సినిమా మేము ఎన్నో సినిమాలు తీయాలనే ఉద్దేశం ఉన్నా కూడా సినిమా తీస్తే ఏం చేయాలి? మళ్ళీ రిలీజ్ కు మళ్ళీ 20-30 లక్షలు 50 లక్షలు పెట్టి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే అప్పుడు కూడా ప్రమోషన్స్ కి మళ్ళీ అంటే థియేటర్ ఎఫ్ఓ క్యూబులు కట్టాలి, థియేటర్ రెంట్లు కట్టాలి. లేదంటే రెంట్లు కట్టకపోతే మీరు రామకృష్ణ గారు అన్నట్టు ఇస్తామంటారు థియేటర్లు. అవేవో పనికిరాని థియేటర్లు, ఏసీ లేని థియేటర్లు, టాయిలెట్స్ సరిగ్గా లేని థియేటర్లు, ఆ థియేటర్లకి జనాలు వెళ్ళని థియేటర్లు, అలాంటి థియేటర్లు ఇస్తారు. మంచి థియేటర్లు ఇవ్వరు. రామకృష్ణ గారు చెప్తారు బాగానే 200 థియేటర్లు అంటారు. కానీ నిజంగానే అక్కడ పోయేసరికి ప్రాక్టికల్ గా నేను కూడా 100 సినిమాలకి బ్యాక్ బోన్ గా ఉండి స్పాన్సర్ గా ఉన్న నేను కూడా అన్ని సపోర్ట్ చేస్తే ఇవాళ 100 థియేటర్లు అని చెప్తారు ఈ మధ్యవర్తులు, డిస్ట్రిబ్యూటర్స్ అని వీళ్ళంతా. తీరా చూస్తే రిలీజ్ రోజు 3-4 థియేటర్లే కనిపిస్తుంది. 100 థియేటర్లని అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, యుఎఫ్ఓ క్యూబ్ ఛార్జీలు కట్టిస్తారు. తీరా చూస్తే థియేటర్లో 4 థియేటర్లు 5 థియేటర్లో కనిపిస్తుంది. ఇదో పెద్ద మోసం. ఇలాంటి మోసాలు యుఎఫ్ఓ క్యూబ్ వల్ల మేము ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. బట్ ఇది పవన్ కళ్యాణ్ రూపంలో ఆ సినిమాలో ఇది శ్రీకృష్ణుడు పాత్ర వేశాడు కదా, గోవింద గోవింద సంథింగ్ అలాగా గోపాల శ్రీకృష్ణుడు లాగా వచ్చినట్టు అనిపిస్తుంది మాకు పవన్ కళ్యాణ్ గారి సినిమా. హరిహర వీరమల్లు సినిమా ఆయన ఎవరు మాజీ మంత్రి మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే సినిమా ఇది ఫ్లాప్ అయింది ఏమన్నా ఉందా? వేల కోట్లు పెట్టి ఎంతమంది కార్మికులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లక్షల అంటే కోట్ల రూపాయలు పెట్టి ఒక 2-3 సంవత్సరాల నుంచి వేల మంది కార్మికులు పనిచేస్తున్న ఒక సినిమాకి మంచి గొర్ర నాయన అంటే సినిమా ఫ్లాప్ అని చెప్పడం చాలా తప్పు. అది బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. అందుకే ఈ పరిణామం జరిగింది. ఎందుకంటే ఇలాంటి పరిణామాలు ఎప్పుడైతే జరుగుతాయో అది బ్లాక్ బస్టర్ కొడుతుంది. అంటే దానికి మనం పుష్పను చూసాం, పుష్పలో కూడా అలాగే జరిగింది కొన్ని విషయాల్లో, అలాగే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ కొడుతుందని నా నమ్మకం. రైట్, హోప్ అండి. ఖచ్చితంగా మీకు మంచి జరగాలి, సినిమాకి మంచి జరగాలి, ఇండస్ట్రీకి మొత్తం మీద మంచి జరగాలి.